Hello guys, welcome back to my channel. Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about today's price action and also find out the logic in it. Then after we gonna find out the tomorrow scale levels. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనకి మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయిపోయింది. ఫ్లాట్ ఓపెన్ అయిపోయినాక చెప్పాను కదా నేను ప్రీవియస్ డేలో ఎప్పుడైతే మార్కెట్లో ఒక ట్రెండింగ్ మొమెంటం జరుగుతుందో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆర్ లాస్ట్ 1 అవర్లో మనకి ఒక హై అండ్ లో ఒకటి మార్కప్ అవుతుంది. దాని తర్వాత ఈ హై ఈ లో ప్రీవియస్ డేస్లో కంప్లీట్ సైడ్ వేస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పేసి నేను ఇక్కడ ఐకార్డ్లో పెడతాను. అక్కడ మనకి కంప్లీట్ సైడ్ వేస్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి చెప్పాను. దాని తర్వాత మనకి ఎంట్రీ ఏ లెవెల్లో తీసుకోవాలని చెప్పేసి కూడా లాస్ట్ వీడియోలో ఉంటుంది. దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు మనకి మార్కెట్లో ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అప్ ట్రెండ్ వెళ్ళిపోయింది మార్కెట్. సో ఇది మనకి ఈ లెవెల్లో కంప్లీట్ సైడ్ వేస్ కంప్లీట్ కన్సాలిడేషన్ ఏరియా. సో ఈ కన్సాలిడేషన్ ఏరియాలో నో ట్రేడింగ్ జోన్ సెకండ్ ఎన్టీజెడ్ నో ట్రేడింగ్ జోన్. ఈ కంప్లీట్ ఎన్టీజెడ్ నో ట్రేడింగ్ జోన్లో మనం ఏం చేస్తాం, మార్కెట్లో ఎంట్రీ ఏం తీసుకోకుండా కంప్లీట్లీ సైడ్ వేస్ కోసం ఇఫ్ ఓన్లీ హై ఆర్ లో బ్రేక్అవుట్ అయితే మాత్రమే ఇది కంప్లీట్ ఒక హై అండ్ లో మార్కెట్ రేంజ్. ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో ఫ్లాట్గా ఈ హైలో ఒక స్మాల్ విక్ క్రియేట్ చేసింది. ఈ హై మనం మార్క్ చేసుకొని ఈ ఎంట్రీ హై అండ్ లో లెవెల్లో కంప్లీట్లీ నో ట్రేడింగ్ జోన్, అసలు ఏం ట్రేడ్ తీసుకోవద్దు. వన్స్ ఈ హయ్యర్ లో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మనం ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తాం. సో ఈ రోజు మనకి ఏం జరిగింది, ఈ ఎన్టీజెడ్లో సో ఈ హై క్రియేట్ చేసిన ఈ హై పైన మనకి మార్కెట్ బ్రేక్అవుట్ జరిగింది. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే చెప్పాను, ఇక్కడ ఎన్టీజెడ్ ఈ లెవెల్ నో ట్రేడింగ్ జోన్ అని చెప్పేసి. సో ఈ హై బ్రేక్అవుట్ అయిపోయింది. ఈ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయింది, పుల్ బ్యాక్ చేసింది. ఈ హై క్రాస్ చేస్తే మనం అప్ సైడ్కి వెళ్తాం. మార్కెట్ అప్ సైడ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకున్నాం స్లో అండ్ స్టడీగా ఆర్ ఇన్ ప్రైజేషన్ కోసం. కానీ ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్లో అండ్ స్టడీగా కన్సాలిడేషన్ చేస్తూ మార్కెట్లో ఏమైంది, బయింగ్ ప్రెషర్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ బయర్స్ పుల్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ సెల్స్ మళ్ళీ పుల్ చేసే డౌన్స్. మళ్ళీ స్లో అండ్ స్టడీ ఆ లెవెల్ రీచ్ అవుతుంది, మళ్ళీ సెల్లర్స్ వస్తున్నారు, మళ్ళీ రీచ్ అవుతుంది, మళ్ళీ సెల్లర్స్ డౌన్ చేస్తున్నారు. సో మార్కెట్ ఏమవుతుందంటే కంప్లీట్లీ ఆ లెవెల్లో బయర్స్ చాలా స్ట్రాంగ్ లేరు, సెల్లర్స్ స్ట్రాంగ్ వస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా అర్థమవుతుంది ఈ కన్సల్టేషన్ ఏరియాలో. సో ఇది మనకి ఏం అర్థమైంది, ఎప్పుడైతే మార్కెట్ ఈ లో బ్రేక్ డౌన్ చేసిందో కంప్లీట్గా బేరిష్ ఎంగల్ఫ్లో ఈ లెవెల్ బిలో క్లోజ్ చేసినాక బయ్యర్స్ ట్రాప్ అయిపోయారు అని మనకి క్లియర్ ఇండికేషన్‌లా ఒక బేరిష్ ఎంగల్ఫ్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మార్కెట్‌లో బయ్యర్ ట్రాప్ జరిగిన తర్వాత మార్కెట్‌లో స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ మూవ్‌మెంటం జరుగుతుంది. ఈ ఈ లోలో ఎంట్రీ తీసుకున్నాక స్లో అండ్ స్టడీగా మనకి మార్కెట్‌లో డేలో టార్గెట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఏ విధంగా అంటే మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారంగా మనం ఎంట్రీ తీసుకొని స్లో అండ్ స్టడీగా ఇది ఫస్ట్ టార్గెట్ ఇది లెవెల్‌లో రీచ్ అయితుంది. ఈ లెవెల్ ఎప్పుడైతే రీచ్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ ఇస్తుందో మళ్ళీ ఈ లెవెల్ రీచ్ అయినాక స్లో అండ్ స్టడీగా మార్కెట్ ఈ లెవెల్‌కి టార్గెట్ డేలో వరకు టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి మార్కెట్‌లో ఆ విధంగా ప్రైస్ యాక్షన్ చేసుకొని స్లో అండ్ స్టడీ కిందకి కానీ మిడిల్‌లో ఇక్కడ ఏం చేసింది, చాలా సేపు కన్సాలిడేషన్ చేసింది. సో ఈ కన్సాలిడేషన్ చేసేటప్పుడు మిడిల్‌లో ఒక డబుల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసింది. ఈ లెవెల్ ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్అవుట్ అయిందో మెనీ బయర్స్, అంటే దీని అర్థం ఏంటంటే బయర్స్ ఏం చేస్తున్నారు, సెల్లర్ స్ట్రెంత్ లేరు అని చెప్పేసి మార్కెట్ స్లో అండ్ స్టడీగా హైస్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే ఈ పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందో మార్కెట్లో చాలా మంది బయర్స్ యాడ్ అవుతున్నారు ఇక్కడ. ఎప్పుడైతే ఇక్కడ యాడ్ అయ్యారో దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ మనకు ఒక బేరిష్ ఎంగల్ఫ్ చేసింది. సేమ్ టు సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మార్కెట్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత వెంటనే ఇక్కడ బేరిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ మనకి మార్కెట్లో బయర్ స్ట్రెంత్ వీక్ అయిపోయి సెల్లర్ స్ట్రెంత్ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చిందని చెప్పేసి అర్థమైపోతుంది. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కూడా మార్కెట్లో బేరిష్ ఎంగల్ఫ్ వచ్చింది. బేరిష్ ఎంగల్ఫ్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ డేలో ఎంట్రీ తీసుకొని స్లో అండ్ స్టడీగా ట్రయల్ చేసి మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ రిజెక్షన్ చేసుకుంటూ డేలో రీటెస్ట్ చేసుకుంటూ సపోర్ట్ లెవెల్ దగ్గర రీటెస్ట్ చేసి మళ్ళీ స్లో అండ్ స్టడీ ఈ విధంగా ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే మార్కెట్లో కంప్లీట్లీ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మనం ఎంట్రీ కోసం ట్రై చేయాలి. ఎంట్రీ ఏ లెవెల్ వస్తుంది, అప్ సైడ్కి వెళ్ళడానికి వస్తుందా డౌన్ సైడ్ వెళ్ళడానికి వస్తుంది అనేది అది మనం కంప్లీట్లీ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా మనం ఎంట్రీ తీసుకుంటాము. సో ఈ లెవెల్లో మనకి ఏమర్థమైంది, ఇక్కడ కంప్లీట్లీ బయస్ ట్రాప్ చేశారు, బయర్స్ ఎగ్జిట్ అయిపోతున్నారు ఆర్ సెల్లర్స్ ఫుల్ స్ట్రెంత్లో వస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ ఒక బయర్ ట్రాప్ జరిగింది. ఈ లెవెల్ ఎంట్రీ తీసుకొని మార్కెట్ స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ వెళ్ళిపోయింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి.
సో, మనం నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకోవాలి? రేపటికి కీ లెవెల్స్. ఏ కీ లెవెల్స్ దగ్గర మార్కెట్ రియాక్ట్ అవుతుందని చెప్పేసి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. ఇది ఒక లో. ఇప్పుడు ఈ లెవెల్ కంప్లీట్ అవసరం లేదు. ఇది క్లియర్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇది ప్రీవియస్ డే హై. ఓకే. డన్. ఇది ఇప్పుడు మనకి కనిపిస్తున్న కీ లెవెల్స్. ఇది హై, ఇది లో. దాని తర్వాత ప్రీవియస్ డే లో ఇది ఇక్కడనే ఉంది. ఐ మీన్ లాస్ట్ సపోర్ట్. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్‌లో ఉండిపోయిందో, ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు మనకి. వన్ సెకండ్. ఈ లెవెల్ కూడా అవసరం లేదు. సో, ఓకే. డన్. ఇప్పుడు మార్కెట్ మనకి రేపు ఏ విధంగా ఓపెన్ అవుతుంది? ఓపెనింగ్ ఛాన్సెస్ 3 కేసెస్‌లో ఉంటాయి. ఒక ఫస్ట్ వన్ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలని ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. ఇక్కడ మనకి ఈ లెవెల్స్ డ్రా చేసుకోవాలి. ఇది ఒక లెవెల్. ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది. సో, ఈ లెవెల్‌ని మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలంటే, ఈ విధంగా ఇక్కడి నుంచి. సో, ఇది ఒక పుల్ బ్యాక్ చేసింది కాబట్టి ఇక్కడ వన్ సెకండ్. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఈ లెవెల్‌కి వచ్చినంక ఇది రిజెక్షన్ చేసే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఈ రిజెక్షన్ ఈ విధంగా కన్సాలిడేషన్ చేసి బ్రేక్‌ఔట్ ఇస్తే మనం మార్కెట్‌లో స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదా మళ్ళీ బేరిష్ ఎంగల్ఫ్ చేసిందనుకో, బై డ్రాప్ చేసి మళ్ళీ స్లో అండ్ స్టడీగా ఈ లెవెల్‌ని రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది 100%. ఇది ఫ్లాట్ ఓపెన్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ చేసుకొని హయ్యర్ సైడ్‌కి వెళ్తుంటే. ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాట్ కాకుండా గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఈ విధంగా గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ చేసిన తర్వాత స్లో అండ్ స్టడీగా మార్కెట్ ప్రీవియస్ డే లో వరకు టార్గెట్ రీచ్ అవుతుంది. లేదా బ్రేక్ డౌన్ కాకుండా సెల్లర్ స్ట్రెంత్ బాగా ఎందుకంటే మార్కెట్ కంప్లీట్లీ బుల్లిష్ స్ట్రెంత్లో ఉంది. లాంగ్ టర్మ్‌లో బుల్లిష్ స్ట్రెంత్ ఉంది కాబట్టి మనం షార్ట్ టర్మ్‌లో మాత్రం ఇంట్రాడే వరకు మాత్రమే చిన్న సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్కెట్‌లో ఓవరాల్‌గా ట్రెండ్ అప్ సైడ్ ఉంది. సో, ఈ రోజు మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ స్లో అండ్ స్టడీగా మార్కెట్ ఫ్లాట్ కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ విధంగా ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్‌లో ఒక బుల్లిష్ ఎంగల్ఫ్ వచ్చిందనుకోండి, సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ అనేది బయర్స్‌కి చాలా కీ లెవెల్‌లో దొరుకుతుంది. ఇక్కడ 26,200 లెవెల్ దగ్గర. సో, మళ్ళా మార్కెట్‌లో బయర్స్ అనేది చాలా స్ట్రెంగ్త్‌గా వస్తారు ఈ లెవెల్‌లో. స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అది కూడా ఈ లెవెల్ వరకు మినిమమ్ టార్గెట్ తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రేపు ఈ లెవెల్ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మార్కెట్ నెక్స్ట్ డే ఓపెనింగ్ ఈ లెవెల్ ఓపెన్ అయిందనుకో, స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే ఈ లెవెల్ వరకు టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ కాకుండా గ్యాప్ అప్ అయ్యిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ లెవెల్ ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. సో, మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ వచ్చింది. సో, క్లోజింగ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఈ లెవెల్ ఓపెన్ అయిందనుకోండి, ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ బుల్లిష్ చేసి ఈ లెవెల్ ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి, స్లో అండ్ స్టడీగా మార్కెట్ ఈ లెవెల్ వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకో, ఓన్లీ రెడ్ క్యాండిల్, అప్పుడు మార్కెట్ ఏం చేస్తది, మళ్ళా స్లో అండ్ స్టడీ ఇదే రేంజ్‌లో ఉండిపోతుంది. సో, ఈ విధంగా రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ప్రైస్ యాక్షన్స్ అనేటివి ఓపెనింగ్ అనేది ప్రైస్ యాక్షన్ ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి. ట్రేడ్ చేసుకున్న తర్వాతనే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి కీ లెవెల్స్ మాత్రం ఇది 1, 2, 3, 4. సో, మార్కెట్ రేపు ట్యూస్‌డే నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంటుంది. దాన్ని బట్టి ప్రీమియమ్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. ఎంట్రీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంట్రీ తీసుకొని ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అన్నెసెసరీ లాస్ అవ్వకండి. లాస్ అయిన తర్వాత ఇబ్బంది పడకండి. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.